మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జీతాలు పడ్డాయొచ్చు 1-4 తేదీ కల్లా ఉద్యోగుల పెన్షన్లు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక తొలి నెలలోనే సకాలంలోనే వేతనాలు జీవులకు ఊరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12 నుంచి 20 తారీఖు దాకా చెల్లింపు. అంటే మనకు ఒక్కసారి మనం ఇది చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పెన్షన్లకు కూడా 4 తారీఖు లోపల పడ్డాయి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 4 తారీఖు 5 తారీఖు పడిపోయినాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 12 నుంచి 20 తేదీలోగా పడ్డాయి. అంటే అక్కడ ఇక్కడ వీళ్ళు అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి లెక్కల ప్రకారము వాళ్ళు బీఆర్ఎస్ ఇంత లేట్ చేసి శాలరీస్ చేసిర్రు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1st to 31st లేదంటే 30th వరకు అటువంటి శాలరీస్ని వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్న శాలరీస్ని 12 నుంచి 20 దాకా తీసుకొచ్చారు బీఆర్ఎస్. అంటే ఏపీ గవర్నమెంట్లో కూడా మేము చూసినాం కాబట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా 31st లోపలనే పడిపోం. ఇవాళ ఇంత ఘోరంగా పరిస్థితి తయారైంది తెలంగాణ అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ దీనికి కారకులు అని చెప్పొచ్చా? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది టోటల్గా. అది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అన్ని పథకాలు అన్ని రైతు బంధు పథకంలో కానీ, దళిత బంధు పథకం కానివ్వండి, 2 బీసీ అన్ని రకాల అన్ని వాటిలలో అంటే ఫ్రీ. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడు కేసీఆర్ గారు చేసిన పథకాలు అందరికీ తెలుసు కదా. అంటే డార్క్ లో పెట్టలే కదా, ఓపెన్ గా పెట్టినప్పుడు. ఇప్పుడు హుజరాబాద్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు ఇది ఈచ్ ఎలక్షన్ అప్పుడు ఏంటి ఏదో ఒక కొత్త పథకం ఎన్నిక ఏదైతే వస్తో దానికి జనాల్ని మెస్మరైజ్ చేయడం కరెక్ట్ చేసి అప్పటిదప్పుడు షార్ట్ కమ్స్, ఇది షార్ట్ అవుట్ కమ్స్ అని అప్పటి మందం దాన్ని చేయడానికి జనాలని మయమరిచేయాలి. ఆ జనమే చాలా స్మార్ట్. ఎట్లా మైమర్చేయాలో ఇవాళ ఆ మైమర్చిని చేసేసి అదే మాట జగన్ కు చెప్పింది. సో ఇక్కడ క్లియర్ ఉంది కదా. ఇట్ వెంట్ బ్యాక్ అది అయితే అంటే ఈ లెసన్స్ లెర్న్డ్ అంటారు దీన్ని. ఎందుకంటే బెడ్ మీద కూర్చున్నాడు కదా. ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు నేనేం మిస్టేక్లు చేసినా ప్రజలేం నాకు గుణపాఠం చెప్పారు, గిఫ్ట్ ఇచ్చారు. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు 10 ఏళ్ల లోపల జరుగుతున్నప్పుడు అన్ని బాగానే జరిగినట్టు కనబడతాయి. ఇబ్బంది అయినప్పుడు ఇది బయటకు వస్తుంది. ఇది అంటే ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దే వర్క్ ఫర్ ఓన్లీ గవర్నమెంట్. వాళ్ళ శాలరీలో టైంకి రాకపోతే వాళ్ళు కొంచెం ఇబ్బందికరమైన పరిణామం ఉంటుంది కదా. అయితే అంటే ఇప్పుడు మనకు క్లియర్గా ఏమర్థమవుతుందని అంటే జనాలు మీరు అన్నట్టు చాలా స్మార్ట్ చాలా స్మార్ట్ అయిపోయారు. అంటే అప్పటి జనాలు కాకుండా టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవరు వాట్ అనేది కూడా జనాలు గుర్తుపడుతుంది, తెలుస్తున్నది, మనసులో పెట్టుకుంటున్నారు. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఫ్రాంచైజ్ చేస్తున్నారు. అంటే ఎట్లా చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా చాలా ప్రాపర్గా చెప్తున్నారు. మీరు ఇంతకుముందు ఒకటి ఆ పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది. నేను ఇక్కడ నుంచి అమెరికా పోకంటే ముందు మాకు 2 జాబులు, పోలీస్ కానిస్టేబుల్, టీచర్ జాబ్. 2 టీచర్ పోలీస్ కానిస్టేబుల్ జాబులు పడేటి ఎక్కువ, టీచర్ జాబులు పడేటి. మిగతా జాబులు ఏం పెద్ద పడకపోయింది గవర్నమెంట్ నుంచి. మిగతా పడ్డ తక్కువ పర్సెంటేజ్ పాపులేషన్ వర్సెస్ జాబులు. సో మేము అందరం అప్పుడు Y2K ఉండే ఇయర్ 2000 తో చాలా మంది తెలంగాణ ఎన్ఆర్ఐస్. హెచ్ఎస్సి అంతకుముందు మాకంటే ముందు హెచ్ఎస్సి ఉండేది, తర్వాత ఎస్ఎస్సి. తర్వాత ఈ ఎంప్లాయ్మెంట్ అంటే మనకి తెలంగాణ యూత్ కి అయితే ఎంప్లాయ్మెంట్ రావాలి. ఎంప్లాయ్మెంట్ రాకపోతే నక్సలిజం వైపు కూడా వెళ్ళేటోళ్ళు చాలా మంది. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం జాబ్ ఉద్యమాలు చేసేవాళ్ళు, ధర్నాలు చేస్తారు, ఏది రాదు, గవర్నమెంట్ రెస్పాన్స్ లేకపోతే ఏం చేసేవాళ్ళు ఇట్లా. మేము అంతా వెళ్ళి Y2K అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఈ 9 ఏళ్లలో అసలు జాబులు పడలేదు. అసలు టీచర్ జాబులు నేను వెళ్తుంటే అంటారు టీచర్ డిఎస్సీ పడలేదట. మొత్తం దాదాపు 9 సంవత్సరాల నుంచి ఒక 20,000 30,000 వాళ్ళనేది శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ను ఒత్తిడి తెచ్చిర్రు. వాళ్ళు అసలు శ్వేతపత్రం కాదు కదా, జాబుల మీద ఒక్కరు కూడా ఒక మాట ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. కరెక్ట్. సో ఎంప్లాయ్మెంట్ రాలేదు. ఎంప్లాయ్మెంట్ రాకపోతే 21 వచ్చింది అనుకోండి, ఇప్పుడు 31 వస్తారు. ఈ 10 ఏళ్ల లోపల వాళ్ళు ఇంపార్టెంట్ కీ. నేను చాలా మంది వెళ్తుంటే జనాల దగ్గరికి వెళ్తా, జిల్లాల పర్యటన చేస్తుంటారు కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ గమనిస్తున్నా, అందరితో క్వశ్చన్ అడుగుతా ఏమవుతుంది ఏం జరిగిందంటే, మేము జాబులు చేయలేకపోతే, మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే మా వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు కానీ మాకు ఎంప్లాయ్మెంట్ రాకపోతే మేము ఏం కాంట్రిబ్యూట్ చేస్తాం సొసైటీకి? మేము పని చేయాలనుకుంటున్నాం. బయట ఆపర్చునిటీస్ కూడా అన్నీ ఉండవు కదా ఎవ్రీ టైం. ఇక్కడ ఆపర్చునిటీస్ బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ సమాజం బయటకు పోయి పనిచేస్తున్నారు. సో అంటే ఇక్కడ మనం వాళ్ళని రిటైన్ చేసుకునే ఇది లేదు. సో అది బాగా ఇబ్బందికరమైన పరిణామం. ఎంప్లాయ్మెంట్ అనేది మస్ట్ కావాలి మనకి.